వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మోడీ అండ్ అమిత్ షా వీళ్ళు చంద్రబాబు నాయుడిని చూసి డైలమాలో పడుతున్నారా లేకుంటే భయపడుతున్నారా? గత కొన్ని రోజులుగా ఈ చర్చ చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతోంది. ఇలాంటి సమయంలోనే మోడీ స్వయంగా చంద్రబాబు నాయుడిని అరకు కాఫీ గురించి ట్వీట్ చేస్తూ గతంలో తాము అరకు కాఫీ తాగుతూ దిగిన ఫోటోని హైలైట్ చేస్తూ మరోసారి మీతో కాఫీ తాగాలనిపిస్తుందంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు కూడా అరకు కాఫీ మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. గతంలో ఒకసారి మనం చూసినట్లయితే ఒక ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 yearsలోనే ఇంత డ్రాస్టిక్ చేంజ్ మోడీలో కానీ అమిత్ షాలో కానీ వచ్చిందన్నది వాస్తవం. అది మన కళ్ళెదురుగా కనిపిస్తోంది. అందుకు కారణం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడుతో పొత్తులు పెట్టుకున్న తర్వాత ఒక భారీ మెజారిటీతో ఈరోజు టీడీపీ కూటమి విజయం సాధించడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, చంద్రబాబు నాయుడు ఈ రోజున ఎన్డీఏలో ఒక కీలక భాగస్వామిగా ఉండడం అటు నితీష్ లాంటి వాళ్ళతో పాటు. అందుకే ఈ రోజున ఆ స్థాయిలో మోడీ అండ్ అమిత్ షా ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు మీద ఫోకస్ పెట్టారన్న చర్చ జరుగుతోంది. గతంలో మనం చూసినట్లయితే కూడా చంద్రబాబు నాయుడుతో పొత్తులు పెట్టుకుని వాళ్ళు ఎన్నికలకు వెళ్ళినా బట్ విభజన హామీల మీదుగా వాళ్ళ మధ్య వచ్చిన ఒక డ్రిఫ్ట్ ఏదైతే ఉందో అది చాలా దూరం వెళ్ళింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేదాకా వెళ్ళింది. ఒకరిపై ఒకరు ఆల్మోస్ట్ ఒక ఫైట్, ధర్మ పోరాట దీక్షల పేరుతో చంద్రబాబు నాయుడు ఢిల్లీ స్థాయిలో హడావుడి చేసిన దాకా వెళ్ళింది. అలా ఆ స్థాయిలో వాళ్ళు ఫైట్ చేసుకున్న పరిస్థితి. అటు రాజకీయంగా విభేదించారు, ఇటు విభజన హామీల వేదికగా విభేదించారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది అనుకోవాలి 2014 లాంటి పరిణామాల తర్వాత. అలాంటి సిచ్యువేషన్ నుంచి చంద్రబాబు నాయుడు కోరితే అపాయింట్మెంట్ కూడా ఇవన్నీ స్టేజ్ నుంచి అటు మోడీ కానీ అమిత్ షా కానీ ఈరోజు మాటకు ముందు చంద్రబాబు నాయుడిని ప్యాంపర్ చేసే విధంగా, చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసే విధంగా వాళ్ళిద్దరూ వ్యవహరిస్తున్న తీరు మాత్రం చాలామందిని ఆశ్చర్యంలో పడేస్తోంది. అందుకు కారణం ఏంటంటే ఏపీ ప్రజల మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి అందించిన ఒక ఘనమైన విజయమే. సో అయితే ఈ రోజున ఆ స్థాయిలో వాళ్ళు ఫోకస్ పెడతానికి ఈ విజయం ఒక్కటే కాదు. ఈరోజు ఒకవైపు నితీష్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా ఎన్డీఏలో కీలకమనుకుంటే నితీష్ ఏ స్థాయిలో మోడీ అండ్ అమిత్ షాని ఎప్పటికప్పుడు టెన్షన్ పెడుతూ వస్తున్నారో మనకు తెలిసిందే. మామూలుగానే బీహార్ రాజకీయాల వైపు నుంచి నితీష్కి అంత స్టెబిలిటీ లేదనే మాట ఎప్పటి నుంచో ఉంది. అది గత కొంతకాలంగా మనం చూస్తూ వచ్చాం. కొన్ని రోజులు తేజస్వి యాదవ్తో, ఇంకొన్ని రోజులు బీజేపీతో, ఇంకొన్ని రోజులు రాహుల్ గాంధీకి మద్దతుగా, అండ్ దాన్ని ఇప్పుడు మళ్ళీ తిరిగి బీజేపీతో, అలా ఆయనకు అవకాశం వచ్చినప్పుడల్లా పెద్ద అవకాశవాదిగా ఒక పేరుంది ఆయనకు. బట్ ఈరోజు చూస్తే అలాంటి నితీష్ అత్యంత కీలకంగా ఉన్నారు ఎన్డీఏలో. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు కూడా అత్యంత కీలకంగా ఉన్నారు. అందుకే నితీష్ లాంటి వాళ్ళు మిడిల్ డ్రాప్ అయినా లేకపోతే వేరే కారణాలు ఏవైనా కూడా నితీష్ కొంచెం కానీ వెనకడుగు వేసినట్లయితే ఈరోజు ఎన్డీఏ భవిష్యత్తు కూడా డైలమాలో పడే అవకాశం ఉంటుంది. అందుకే ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడిని ప్యాంపర్ చేసిన పరిస్థితి వస్తుంది అనేది ఒక చర్చ. బట్ ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలుసుకోవాలి అంటే, అసలు ఒక మాటలో చెప్పాలి అంటే, ఎక్కడ చంద్రబాబు నాయుడుతో జాగ్రత్తగా చూసుకోపోతేనో, చంద్రబాబు నాయుడిని తాము ఆ స్థాయిలో ప్రయారిటీ ఇవ్వకపోతేనో, చంద్రబాబు నాయుడు నిజంగా ఎక్కడన్నా హట్ అయ్యారంటే ఈరోజు తమ ప్రభుత్వానికే ఎసరు పెడతారన్న ఆలోచన మోడీ షాల్లో ఉంది. కానీ ఆ స్థాయిలో చంద్రబాబు ఎప్పుడు కూడా ప్రభుత్వాలను కూల్చే పని చేయకపోయినప్పటికీ బట్ ఈరోజు చూసినట్లయితే ఆ స్థాయిలో మాత్రం ఆయనకు ప్రయారిటీ దక్కుతుంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా చూసుకున్నట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ హయాం నుంచి కూడా ఎన్టీఆర్తోని శైలి అవుతూ ఆయన పార్టీలో, అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా అనేక కీలక ఇష్యూల్లో భాగస్వామి అవుతూ వచ్చారు. ఒక యునైటెడ్ ఫ్రంట్ దగ్గర నుంచి ఒక నేషనల్ ఫ్రంట్ వరకు చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా అన్నింటిలో జాతీయ రాజకీయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. ఇక వాజ్పేయి ప్రభుత్వాన్ని నిలబెడతంలో కానీ, అదేవిధంగా సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కానీ చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఉంది, మేజర్ హ్యాండ్ అనేది అందరికీ తెలిసిందే. అలా టీడీపీకి కూడా అదే స్థాయిలో జాతీయ రాజకీయాల్లో ప్రాతినిధ్యం దక్కింది. ఏదైతే ప్రధానమంత్రుల దగ్గర నుంచి, రాష్ట్రపతుల దగ్గర నుంచి స్పీకర్ దాకా వాళ్ళందరినీ కూడా జాతీయ స్థాయిలో ఎలక్ట్ చేసుకునే అవకాశాలు కూడా చంద్రబాబుకు కలిసి వచ్చాయి. ఆ స్థాయిలోనే ఇక్కడ సేమ్ టైం ఒక హైటెక్ సీఎంగా ఇంకొక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అయితే వచ్చింది. జాతీయ రాజకీయాల్లో చాలా ప్రామినెంట్ పర్సన్గా చక్రం తిప్పిన సౌదరన్ లీడర్స్లో ముందు ప్లేస్ ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అనడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఎస్పెషల్లీ వాజ్పేయి టైంలో అటు అద్వానీతో కానీ, ఇటు ఉమాభారతి కానీ, అటు కళ్యాణ్ సింగ్ లాంటి వాళ్ళతో, జార్జ్ ఫెర్నాండెస్ లాంటి వాళ్ళతో చాలా కీలక సంబంధాలు ఉండేవి చంద్రబాబు నాయుడు. ఎట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఎస్ నేతలతో కూడా అదే సత్సంబంధాలు ఉంటూ వచ్చేవి. అటు బీజేపీ పెద్దలు కూడా చంద్రబాబు నాయుడుకి అదే స్థాయిలో ప్రయారిటీ ఇస్తూ వచ్చారు ఎప్పటి నుంచో. అయితే వేరే గుజరాత్ సీఎంగా మోడీ ఉన్న సమయంలో అప్పుడు అల్లర్లు జరగడం, ఆ అల్లర్లకు సంబంధించి మోడీని అరెస్ట్ చేయాలంటూ అప్పుడులో చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ అయితే మాత్రం మోడీకి అండ్ చంద్రబాబు నాయుడుకి మధ్య గ్యాప్ను పెంచాయనే చర్చ జరిగింది. అప్పటికి ఆ స్థాయిలో మోడీతో సత్సంబంధాలు అయితే లేవు చంద్రబాబు నాయుడుకి. ఒక మోడీ మీద స్పందించాల్సి వచ్చిన సమయంలో ఆయన ఒక స్పందించిన ఇష్యూ తప్ప పెద్దగా వాళ్ళిద్దరి మధ్య బయటపడి విమర్శలు చేసుకున్న సందర్భాల్లో, పొలిటికల్గా ఎదురుగా నిలబడే సందర్భాలు లేవని చెప్పుకోవాలి. పర్టికులర్లీ మోడీ అండ్ అమిత్ షా అండ్ చంద్రబాబు నాయుడు కలిసిన సందర్భం ఏది అంటే
2014 లాంటి పరిణామాలే. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగింది. ఒకవైపు కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తే ఆ విభజన బిల్లుకు బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది. అటు తెలంగాణలో కూడా బీజేపీ తెలంగాణకు మేము కూడా సహకరించామంటూ అప్పుడు బీజేపీలో ఉన్న చిన్నమ్మ సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు ప్రచారం కూడా చేసుకున్నారు. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ మీద కాంగ్రెస్ మీద ఎంత కోపం ఉందో ఏపీలో బీజేపీ కూడా విభజనకు సపోర్ట్ చేసిందన్న కోపం కొంత ఉంది అప్పట్లో. అలాంటి సిచ్యువేషన్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకొని వచ్చి ఆ రోజు బీజేపీ పెద్దలంతా కూడా ఆయన ప్రధాన అభ్యర్థిగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఎన్డీఏని బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా మోడీ మీద పడింది. అలాంటి సిచ్యువేషన్లో మోడీ సదరన్ స్టేట్స్ మీద కూడా ఫోకస్ పెట్టారు. ఆ రోజున బాలకృష్ణ లాంటి వాళ్ళతో హైదరాబాద్ వచ్చి మరీ బాలకృష్ణ లాంటి వాళ్ళతో ఆయన భేటీ కావడం జరిగింది. ఈ ఇష్యూ మాత్రమే ఈ ఇన్సిడెంట్ మాత్రమే తర్వాత టువర్డ్స్ టీడీపీ ఎన్డీఏ దిశగా వెళ్ళడానికి కూడా కారణమైంది. బాలకృష్ణ లాంటి వాళ్ళతో మోడీ చేసిన రాయబారమే. దెన్ అప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానీ మిగతా రాష్ట్రాలతో పాటు విభజిత ఏపీ కంపైట్ కావాలంటే ఒక జాతీయ పార్టీతో పొత్తు ఉండాల్సిందని చంద్రబాబు నాయుడు అనుకున్న తీరు కానీ ఆ రోజు నిజంగానే టీడీపీని కూడా ఎన్డీఏ వైపు అడుగులు వేయించింది గతంలో ఉన్న ఒక అనుభవం కానీ జాతీయ రాజకీయాల్లో. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత అప్పుడే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కూడా వచ్చి వాళ్ళతో కలవడం జరిగింది. దెన్ మోడీ ఎక్కడ బీజేపీ అధికారంలో వచ్చింది కేంద్రంలో మోడీ ప్రధాని అయ్యారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. బట్ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటాను ప్రజా సమస్యలు అని చెప్పేసి ఆ రోజు పదవులకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. దాదాపు 2 ఏళ్ల పాటు ఈ పొత్తులు చాలా సజావుగానే కొనసాగుతూ వచ్చాయి. ఈవెన్ అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి కేంద్ర మంత్రి పదవులు తగ్గితే ఇక్కడ బీజేపీ నేతలు కామినేని లాంటి వాళ్ళకు, మాణిక్యాలరావు లాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఏదైతే రాష్ట్ర మంత్రి పదవులు కూడా దక్కాయి. ఆ స్థాయిలో సత్సంబంధాలు అయితే ఉండేటివి. బట్ ఎప్పుడైతే ప్రత్యేక హోదా ప్లేస్లోని ఏదైతే ప్రణాళికా సంఘం ప్లేస్లో నీతి ఆయోగ్ని తీసుకురావడం, నీతి ఆయోగ్ ఆ రోజు ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటూ కూడా ఒక ప్రపోజ్ చేయడం, దాన్ని చంద్రబాబు నాయుడు ముందు పెట్టడం కేంద్రం. ఈ క్రమంలోనే దానికి చట్టబద్ధత అడిగే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. ఆ క్రమంలోనే ఆ ఇష్యూలో భాగంగానే అటు బీజేపీకి అండ్ దాని చంద్రబాబు నాయుడుకి మధ్య ఒక రిఫ్రెజ్ స్టార్ట్ అయింది. విభజన హామీల వేదికగా ఏదైతే వచ్చిన ఆ ఇష్యూ ఆ తర్వాత రోజుల్లో మోడీ అమిత్ షా అండ్ చంద్రబాబు నాయుడుకి మధ్య ఒక చాలా సీరియస్ గ్యాప్ని అయితే పెంచింది. ఇక ధర్మ పోరాట దీక్షల పేరుతో చంద్రబాబు నాయుడు ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఫైట్ చేస్తూ వచ్చారు. ఎన్డీఏలోంచి బయటకు వచ్చారు. మంత్రి పదవులు కూడా 2 చోట్ల రాష్ట్రంలో కేంద్రంలో ఎవరికి వాళ్ళే రాజీనామాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు వన్ సైడెడ్గా బీజేపీ మీద ఫైట్ చేస్తూ వెళ్ళున్నారు. ఒక దశలో మోడీ అండ్ చంద్రబాబు నాయుడు పరస్పరం విమర్శలు కూడా చేసుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక అమిత్ షా లాంటి వాళ్ళు తిరుపతి వస్తే ప్రత్యేక హోదా కోరే వాళ్ళంతా ఆ రోజు 40 ఏళ్ళు ఎగలేస్తే అది కూడా ఒక మైనస్గా చంద్రబాబు నాయుడు ఖాతాలో పడింది. ఎక్కడైతే వ్యాక్యూమ్ క్రియేట్ అయిందో బీజేపీ అండ్ దెన్ చంద్రబాబు నాయుడుకి మధ్య, ఆ వ్యాక్యూమ్లో వైఎస్ఆర్సీపీ పర్ఫెక్ట్గా సూట్ అయింది అనుకోవాలి. ఆ స్థాయిలో విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఆ రోజు లైనింగ్ చేయగలిగారు. దెన్ అలాంటి సిచ్యువేషన్లోనే మొత్తం ఆ రోజు తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకొని వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా కేసీఆర్ కూడా అనుకూలంగా ఆ ఇష్యూ తర్వాతే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పేరుతోని అటు బీజేపీని కలుపుకొని జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంలో ఆ రోజు వీళ్ళందరూ తలా ఒక చెయ్యి వేశారనేది కూడా వాస్తవం. అందులో 100% వాస్తవమే అది. ఇక ఆ తర్వాత పరిణామాలు మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఓడిన తర్వాత 23 సీట్లకే 2019 ఎన్నికల్లో పరిమితమైన తర్వాత ఎక్కడ బీజేపీని మోడీని అయితే టార్గెట్ చేయలేదు ఆయన. కేవలం ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ మీద మాత్రమే ఫోకస్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన టార్గెట్ చేస్తూనే ఆయన ఆ స్థాయిలోనే ఫోకస్ పెడుతూ వచ్చారని అనుకోవాలి. ఇక అప్పటి నుంచి కూడా దాదాపు 1 ఏడాది పరిపాలన సాగిన తర్వాత జగన్మోహన్ రెడ్డిది ఇక బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూనే ఉంది స్టార్టింగ్ నుంచి. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అనేక పరిణామాలు జగన్ మీద బీజేపీకి వ్యతిరేకత రావడానికి కారణమయ్యాయి. జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొచ్చిన ఒక వెండెట్టా పాలిటిక్స్ కానీ, ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి మొదలైన ఆయన పరిపాలన కానీ, ఇక ప్రతి అంశాలు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి కేంద్ర స్థాయిలో రాష్ట్రం పరువు తీస్తున్న ఇష్యూ కానీ, రివర్స్ టెండరింగ్ పేరుతోని ఏదైతే పవర్ పర్చేసెస్ అగ్రిమెంటు గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్నవి రద్దు చేయడం కానీ, సో జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది. ఇలాంటి ఇష్యూస్ కావచ్చు, క్రమక్రమంగా బీజేపీ నేతలు చేయించుకుంటున్న సర్వేలు కావచ్చు, ఎస్పెషల్లీ ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీ ఎన్నికలు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఏపీ ప్రజలు తీర్పు రావడం, ఈ పరిణామాలన్నిటి తర్వాత బీజేపీ అగ్రనేతలు చంద్రబాబు నాయుడు చూసే యాటిట్యూడ్లో మార్పు వచ్చింది, వాళ్ళ చూపులో కూడా మార్పు వచ్చింది. అప్పటికే వాళ్ళు చేయించుకున్న సర్వేలు కూడా, కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలతో వాళ్ళు చేయించుకున్న సర్వేల్లో కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నాయుడు అంటే టీం క్లీన్ స్వీప్ చేయడం ఖాయమనే అంచనాలు వచ్చాయి. అప్పటి నుంచి అటు అమిత్ షా కానీ మోడీ స్వరంలో కూడా మార్పు వచ్చింది.
ఈ క్రమంలోనే మనం చూడాలి, ప్రత్యేకించి అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణకు మోడీ రావడం భీమవరంలో, అలాంటి ఇష్యూకి చంద్రబాబు నాయుడుకి అండ్ ఆయన టీంకి ఆహ్వానం అందింది. ఇక్కడ G20 సన్నాహక సమావేశాలు పెడితే దానికి సన్నాహక సమావేశానికి కూడా చంద్రబాబు నాయుడిని మోడీ పిలవడం జరిగింది. అక్కడ వాళ్ళిద్దరూ చాలాసేపు డిస్కస్ కూడా చేసుకున్నారు. ఇక అనేక కార్యక్రమాలు, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన పేరుతో కాయిన్ రిలీజ్ చేస్తే రాష్ట్రపతి భవన్లో జరిగిన ఆ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు కూడా హాజరై ఉన్నారు. అలా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడుతో తమ కలిసేందుకు ఎప్పుడు అవకాశం వచ్చినా ఆ స్థాయిలో ఆయనతో ఒక అసోసియేట్ అయ్యే ప్రయత్నం అమిత్ షా లాంటి వాళ్ళు చేస్తూ వచ్చారు. ఇక ద్రౌపది ముర్ము లాంటి వాళ్ళని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకున్నప్పుడు కూడా ఆమెకు మద్దతు కోరే ప్రయత్నం చేయడం బీజేపీ, చంద్రబాబు నాయుడు కూడా ఇండెఫినెట్గా ఆ రోజు మద్దతు ప్రకటించడం, ఇలాంటి ఇష్యూస్ అటు బీజేపీని చంద్రబాబుని మరోసారి దగ్గర చేస్తూ వచ్చాయి. ఇక అటు ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా చంద్రబాబు నాయుడు ప్రయారిటీని గుర్తించి మోడీ అమిత్ షా మీద ప్రెజర్ పెంచారని చర్చ కూడా జరిగింది. ఈ క్రమంలోనే అమిత్ షాని కూడా 1-2 సార్లు ఏదైతే చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. బీజేపీతో పొత్తులు ఉంటాయా అనే చర్చ అప్పటి నుంచి కూడా స్టార్ట్ అయింది. బట్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత మాత్రం ఈ విషయంలో చాలామందికి అనుమానాలు వచ్చాయి. బీజేపీ మద్దతు లేకుండా, బీజేపీ వైపు నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ లేకుండా చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి టచ్ చేసే ప్రయత్నం చేస్తారన్న చర్చ అయితే ఆయన అభిమానుల్లో జరిగింది. బట్ దీన్ని కూడా అమిత్ షా లాంటి వాళ్ళు ఖండించే ప్రయత్నం చేశారు. దాని వెనుక మేము లేము అరెస్ట్ వెనుక అని చెప్పేసి ఆ రోజు లోకేష్ని పిలిపించుకున్నారు. పురంధరేశ్వర్ లాంటి వాళ్ళతో కలిపి పిలిపించుకున్న క్లారిటీ ఒక మెసేజ్ అయితే పంపించారు, బీజేపీ లేదు ఈ ఇష్యూ వెనుక అని. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడుతో కలవడం కానీ, విపరీతంగా ఆ 2 పార్టీలకి పెరిగిన ఇమేజ్ కానీ, ఈ క్రమంలోనే ఈరోజు బీజేపీ కూడా పొత్తులు పెట్టుకుని మొత్తం 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో మొన్న ఫైట్ చేసిన పరిస్థితి. మోడీ అమిత్ షా లాంటి వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. దాని ఫలితమే ఈరోజు మనం చూసినట్లయితే 164 సీట్లతో కూటమి సభ్యులు అధికారంలో ఉన్నారు. ఆల్రెడీ మంత్రి పదవుల్ని 3 పార్టీల మధ్య కేంద్ర మంత్రి పదవులు కూడా ఈరోజు పంచుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, మొన్నటి ఎన్నికల తర్వాత, ఎంపీ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రోజున గతంలో మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 400 మ్యాజిక్ మార్కును మేము టచ్ చేస్తామంటూ కూడా ఆయన చాలాసార్లు ప్రచారం చేశారు. మా టార్గెట్ అదేనని చెప్తూ మాట్లాడారు. కానీ తీరా ఎన్నికల రిజల్ట్ తర్వాత చూస్తే సగానికి సగం పడిపోయిన సిచ్యువేషన్ ఉంది. అందుకే అప్పటికప్పుడు అసలు ఎన్డీఏ ఫామ్ అవుతుందా లేదా, ఇండియా కూటమి అంతర్గతంగా రాజకీయాలు చేసి అదే స్థాయిలో జాతీయ స్థాయిలో నేతలను సమీకరణ చేస్తున్న ఒక చర్చ అయితే జరిగింది. అందుకే హడావిడిగా మోడీ ప్రమాణ స్వీకారానికి కూడా రెడీ అయ్యారన్న లీకులు కూడా వచ్చాయి. సో ఈ క్రమంలో ఈరోజు చూసినట్లయితే అటు మమతా లాంటి వాళ్ళతో ఆ స్థాయిలో ఫైట్ చేసినా మమతానే అక్కడ మెజారిటీ సీట్లు సాధించే పరిస్థితుంది. ఇక వేరేజ్ ఏదైతే షిండే రూపంలో వీళ్ళు చేసిన ఒక ఎక్స్పెరిమెంటు ఈరోజు అక్కడ బీజేపీ పరువు మొత్తాన్ని మహారాష్ట్రలో రోడ్డు మీద పెట్టాయి. మిగతా తాము హోప్స్ పెట్టుకున్న చోట కూడా, ఎక్సెప్ట్ కేరళ లాంటి చోట తప్ప తాము హోప్స్ పెట్టుకున్న చోట కూడా ఆ స్థాయిలో బీజేపీ ఘన విజయాన్ని సాధించలేకపోయింది. ఈవెన్ అయోధ్య సెంటిమెంట్తో యూపీ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసినా, ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసినా, అయోధ్య టెంపుల్ ఉన్న చోట కూడా ఈరోజు బీజేపీ ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది. సో మళ్ళీ కాంగ్రెస్ రీవ్యాంప్ అవుతూ వచ్చింది చాలా చోట్ల కూడా. సో ఈ క్రమంలో చూసినట్లయితే ఇక సదరన్ స్టేట్స్లో ఫోకస్ పెడదాం అనుకుంటే, అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే కేసీఆర్తో కలిసి చేసిన ఎక్స్పెరిమెంట్ అయితే ఫెయిల్ అయింది, అది కాంగ్రెస్కి అనుకూలంగా మారింది. వేరే కర్ణాటకలో కూడా అదే సిచ్యువేషన్ అయితే ఎదురైంది బీజేపీకి. తమిళనాడు చూసినట్లయితే స్టాలిన్ ఈరోజు వన్ సైడెడ్గా విక్టరీ సాధించిన పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు కవితను కూడా అరెస్ట్ చేస్తున్నారు. కవితను అరెస్ట్ చేసిన తర్వాతే బీజేపీకి కొంచెం ఇమేజ్ పెరగడం కానీ, ఈరోజు అధికార పార్టీ కాంగ్రెస్తో పోటాపోటీగా 8 సీట్లు ఎంపీ సీట్లు సాధించడం కానీ జరిగింది. ఇక వేరే ఏపీలో చూసినట్లయితే ఈ రోజున చంద్రబాబు నాయుడు కూటమిలో కలిసి పోటీ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు వాళ్ళకి మద్దతుగానే ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున చంద్రబాబు నాయుడు సాధించిన సీట్లు కానీ 16 సీట్లు అత్యంత ఎలాగూ పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో వాళ్ళ పొత్తుల్లోనే ఉన్నారు. వాళ్ళు సాధించిన సీట్లు కాకుండా చంద్రబాబు నాయుడు సాధించిన 16 ఎంపీ సీట్లు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో అత్యంత కీలకంగా మారాయి. అటు నితీష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళిద్దరినీ కూడా మోడీ పక్కనే కూర్చోబెట్టుకొని ప్యాంపర్ చేసిన పరిస్థితి ఉంది. మన ఏదైతే ఎంపీ పలు ఎన్డీఏ పక్ష సమావేశంలో కూడా ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు మాత్రం అనేక అనుమానాలు ఉన్నాయి చాలామందికి. అటు రాహుల్ గాంధీ మొదలుకొని ఖర్గే దాకా మేము చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడదామని చెప్పిన తర్వాత అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఢిల్లీకి పిలిపించుకున్న పరిస్థితి ఉంది. అంటే క్షణక్షణం ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ మాత్రం ఒక 3 to 4 days ఉంది ఎన్నికలు అయిపోయిన తర్వాత, రిజల్ట్ తర్వాత. వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా చంద్రబాబు నాయుడు చాలా హుందాగా చెప్పారైనా, మేము ఎన్డీఏతో కలిసే పోటీ చేశాం కాబట్టి మోడీకి మా మద్దతు అంటూ కూడా క్లియర్ కట్ ఇండికేషన్ అయితే ఇచ్చేశారు, ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా. సో ఈ క్రమంలోనే గవర్నమెంట్ కూడా ఫామ్ అయింది. సో ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంత ముఖ్యం అనేది కూడా మోడీ అండ్ అమిత్ షాకి అర్థమైంది. ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ఒత్తిడి కానీ ఈరోజు మిగతా అంశాల్లో కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు లేనిదే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, చంద్రబాబు నాయుడిని తాము అవమానించిన తీరును దృష్టిలో పెట్టుకొని
చంద్రబాబు నాయుడు కనుక మొన్న తనకు అవకాశం వచ్చినప్పుడు ఏమాత్రం వెనకడుగు వేసినా ఎన్డీఏకి మద్దతు ఇవ్వకుండా నిజంగా ఈరోజు ఇండియా కూటమి అధికారంలో ఉండేది, ఏ రాహుల్ గాంధీనో ప్రధానిగా ఉండేవాళ్ళు. అలాంటి ఛాన్స్ కూడా చంద్రబాబు నాయుడు అధికారం ఇవ్వలేదు. ఇన్ కేస్ చంద్రబాబు నాయుడు ఇండియా కూటమి వైపు మొగ్గుంటే మిగతా ఏదైతే చిన్న పార్టీలు ఎవరైతే ఉన్నాయో ఒక 5 నుంచి 6 ఎంపీలు సాధించిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు లైజనింగ్ చేస్తే మొత్తం ఇండియా కూటమి వైపే మొగ్గుండేవాళ్ళు. ఆయన కెపాసిటీ ఏంటనేది కూడా మోడీ అండ్ అమిత్ షాకి తెలుసు. అందుకని ఆ రోజున చంద్రబాబు నాయుడిని అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి అత్యంత ప్యాంపర్ చేసి తమ పక్కనే కూర్చోబెట్టుకున్నారు. యాక్చువల్గా ఎన్నికల ముందు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా చంద్రబాబు నాయుడికి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి నుంచి ఈరోజు ఆయన నెత్తిన పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక ఇవాళ రోజున చూసినట్లయితే మోడీ తానే స్వయంగా తాము గతంలో అరకు కాఫీ తాగుతున్న విజువల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అది షేర్ చేస్తూ ఆ ఫోటోని మరోసారి మీతో కలిసి అరకు కాఫీ తాగాలని ఉంది అని చెప్పడం, అరకును ఒక బ్రాండ్గా మారుస్తున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆయన అభినందించడం, అంతేకాదు మీతో కలిసి మరోసారి కాఫీ కూర్చుందాం అంటూ కూడా వాళ్ళిద్దరూ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకోవడం ఒక చర్చ అయితే, అంతర్గతంగా ఇంకొక చర్చ ఏంటంటే మోడీ కావాలనే చంద్రబాబు నాయుడికి టైమ్లీ ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది మరో చర్చ. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే నితీష్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా స్టెబిలిటీగా ఉండే వ్యక్తి కాదు అనేది ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా ఎన్నోసార్లు చెప్తూ ఉన్నారు. ఈవెన్ తన వారసుడిగా ప్రశాంత్ కిషోర్ని ప్రకటించి కూడా ఆయన్ని పార్టీ నుంచి మళ్ళీ ఎక్స్పెల్ చేసిన పరిస్థితి అయితే ఉంది గతంలో. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు నితీష్ అలా ఎన్డీఏకి మద్దతు ఇచ్చారో లేదో ఇలా బీహార్కు ప్రత్యేక హోదా అడుగుతూ ఉన్నారు ఆయన. యాక్చువల్గా వాళ్ళు ప్రత్యేక హోదా కావాల్సింది ఏపీకి. విభజిత ఆంధ్రప్రదేశ్ ఎన్ని కష్టాల్లో ఉంది, ఎన్ని నష్టాల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసింది. ఆ రోజు బీజేపీ అండ్ దెన్ కాంగ్రెస్ ఉమ్మడి హామీ కూడా ప్రత్యేక హోదానే మొట్టమొదటి హామీ. అలాంటి సిచ్యువేషన్లో ఏపీ వాయిస్ వినిపించాల్సి ఉంటే ఆ ప్లేస్లో అందరికన్నా ముందుగా నితీష్ ప్రత్యేక హోదా డిమాండ్ చేయడం, బీజేపీని ఒక డిఫెన్స్లో పడేసేలాగా, ఇబ్బంది పడేసేలాగా. ఈరోజు కనుక నితీష్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు కూడా అదే స్థాయిలో ప్రత్యేక హోదా డిమాండ్ చేసినట్లయితే ఈరోజు మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఒక విదర్భల దగ్గర నుంచి అనేక అంశాలు ఇలా విభజన హామీల మీద డిమాండ్స్ పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎన్డీఏ ఒక డిఫెన్స్లో పడే అవకాశం ఉంటుంది, అటు పార్లమెంట్లో సైతం బయట కూడా. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడిని ఆ స్థాయిలో ప్యాంపర్ చేసే ప్రయత్నం చేస్తున్నామని చర్చ జరుగుతోంది. నితీష్ లాంటి వాళ్ళు బై మిస్టేక్ ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళినా చంద్రబాబు నాయుడిని తాము హోల్డ్ చేయగలిగితే మొత్తం ఎన్డీఏ గవర్నమెంట్కి ఎలాంటి ఢోకా లేదని అంచనాల్లో మోడీ షా ఉన్నారు. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడిని నెత్తికి ఎత్తుకోవాల్సిన పరిస్థితి అయితే వాళ్ళకి ఎదురవుతోంది. ఎక్కడైతే చంద్రబాబు నాయుడిని వాళ్ళు హ్యూమిలేట్ చేశారో, ఏపీకి వచ్చి మరీ చంద్రబాబు నాయుడిని ఎలాగైతే వ్యక్తిగతంగా ఆయన కొడుకుని టార్గెట్ చేశారో, ఈరోజు చంద్రబాబు నాయుడు లేనిదే ఎన్డీఏ లేని పరిస్థితిని అయితే ఎదురవుతోంది. సో ఎక్కడైతే తాను హేళన చేయబడ్డాడో, ఎక్కడైతే గేల్ చేయబడ్డారో ఈరోజు అదే చోట ఆయన ప్రయారిటీ పొందడం కానీ, ఆ ప్రయారిటీ వచ్చేలాగా చంద్రబాబు నాయుడు చేసుకోవడం కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం అనుకోవాలి. సో ఓవరాల్గా చూసినట్లయితే మోడీ అండ్ అమిత్ షా ఈరోజు నిజంగానే చంద్రబాబు నాయుడు వాళ్ళని టెన్షన్ పెట్టిస్తున్నారనేది వాస్తవం. ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు వాళ్ళని భయపెడుతున్నారనేది కూడా వాస్తవం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు మొగ్గు ఎటువైపు ఉంటుంది అనే దాన్ని బట్టే ఈరోజు జాతీయ రాజకీయాల్లో ఎస్పెషల్లీ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుంది అన్నది డిసైడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది, డిసైడ్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఈ నిజాలను తెలుసుకున్న మోడీ, అమిత్ షా అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడిని ఆ స్థాయిలో ప్రయారిటీ ఇస్తున్నారు. ఆ స్థాయిలో ఆయన్ని పూర్తిగా ప్యాంపర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అదే అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే కంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సంబంధించిన నిధులు కానీ, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీల మీద కూడా ఆయన ఫోకస్ కూడా పెట్టబోతున్నారు. సో ఓవరాల్గా ఈరోజు చూసినట్లయితే ఎన్డీఏలో అత్యంత కీలకంగా మారిన చంద్రబాబు నాయుడు అడుగులు ఎటువైపు ఉంటాయి, అదేవిధంగా మోడీ, అమిత్ షా ఆయన ఎంతవరకు కూడా అలాగే హోల్డ్ చేయగలరు, బట్ చంద్రబాబు నాయుడు తానిచ్చిన మాట మేరకు అలాగే తన క్రెడిబిలిటీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.